ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే ముస్లింలు ఈయనకు భయపడుతున్నారని. ఓవైసీ సార్, మీ స్పీచెస్ అన్ని నేను విన్నాను. వాటిల్లో ముస్లిమ్స్ గురించి మీరు ఏమన్నారంటే, మాకు ఓట్లు వెయ్యండి లేదంటే మోడీ వస్తారు అని. ఇది ఎలా ఉందంటే నిద్రపో బాబు లేకపోతే బూచోడు వచ్చేస్తాడని చెప్పినట్టుగా ఉంది. అంటే అదేం లేదండి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, 3 సీట్ల కోసం ఎన్నికల్లో నిలబడతాను. అదీ కాక నా వల్లే మోడీ గెలిచారు అని చెప్పడం చాలా పెద్ద తప్పండి. నేను చెప్పేది ఏమిటంటే పొలిటికల్ లీడర్షిప్ని బలంగా ఉంచండి అని చెప్తున్నాను. అలాంటప్పుడు ఇండియా రాజకీయాల్లోని మీ మాటలు కానీ మీ న్యాయం కాలి ఎవరిని వింటారు. భయపెట్టే విధంగా ఏదైనా స్పీచ్ ఉంటే నాకు చూపించండి. నేనెప్పుడు భయపెట్టలేదు. అందరూ భయపడుతూ ఏమన్నారంటే మనం ఎంతో ఆపదలో ఉన్నాం, సరైన గుర్తింపు లేదు అని. హిట్లర్ కాలంలో యూదులు ఎలా ఉండేవారో అలా 17 సంవత్సరాలు బాధలు పడ్డాము. ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా నిజమే. ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఢిల్లీలో 600 సంవత్సరాలుగా ఉన్న ఒక మసీదుని ఏ లీగల్ ప్రాసెస్ ఫాలో చేయకుండా ఆ మసీదుని టోటల్గా డెమాలిష్ చేసేశారు. శ్మశానంలో ఉన్న కఫిన్ బయటకు వచ్చేసింది. ఇదంతా కరెక్టేనంటారా? మీరే చెప్పండి. బిల్కిస్ బాను ఏం తప్పు చేశారని ఆవిడ్ని గ్యాంగ్ రేప్ చేసేసి ఆవిడ అమ్మాయిని 2-3 సంవత్సరాల వయసు గల అమ్మాయిని హత్య చేసిన వాళ్ళని మోడీజీ గవర్నమెంట్ వాళ్ళు వదిలేశారు. బిల్కిస్ బాను చేసిన నేరం ఏంటండి? దీంట్లో భయపెట్టాల్సిన విషయం అంటే ఏముందండి? ఇది నిజం, ప్రపంచం అంతా చూస్తున్నారు కదా. బీజేపీ ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అంతేకాకుండా బీజేపీ వాళ్ళకి ముస్లిం ఓట్లు అసలు అవసరం లేదండి. వాళ్ళు పొలిటికల్ మార్జినలైజ్ చేసేది. మీరే కదా ఎప్పుడు చెప్తూ ఉంటారు మోడీ గారు, సబ్కా సాత్ సబ్కా అది ఎలక్షన్ తర్వాత. ఎలక్షన్ తర్వాతే ఆ విషయం చెప్తారు. ఎలక్షన్ టైంలో అలాంటివన్నీ చెప్పరు. ఏమీ చెప్పరు అసలు. ముఖ్తార్ అబ్బాస్ వాళ్ళ లీడర్ అయితే ఆయన ఏమన్నారంటే, మా ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ 14.2% ఉంది. అది పీఎం స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఆవాస్ యోజన 31.3% ముస్లింలకు చెందాలి అని, 33% వ్యవసాయ లబ్ధిదారులకు, 36% ముస్లిం ముద్ర యోజన కోసం వాళ్ళకివ్వాలి అని. నేను యూపీలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో ఆర్టీఐ వేశాను. దాని రిప్లై ఏంటో చూడండి. సార్ ఏం చెప్తున్నారో తెలియట్లేదు. ఆర్టీఐ వేసిన తర్వాత కూడా ఏ రిప్లై లేదు. సరే, మీరు యూపీ గురించి మాట్లాడారు కదా సార్. ఇప్పుడు మీరు యూపీలో చూసారంటే అలహాబాద్లో ఆ ఇల్లు అమ్మాయి మీదే ఆ ఇల్లు రాసిపెట్టి ఉంది. కానీ ఆవిడ హస్బెండ్కి నోటీస్ ఇచ్చి డిమాలిష్ చేశారు. ఎందుకు డిమాలిష్ చేస్తారంటే మేము సీడబ్ల్యూని ప్రొటెక్ట్ చేసామంటున్నారు. ఇదంతా న్యాయం అంటారా? మీరే చెప్పండి. యూపీఐ పరిస్థితి చూడండి. వద్దొద్దు, చెప్పట్లు కొట్టద్దు, చెప్పేది వినండి. యూపీలో జైల్లో ఒక కన్విక్టెడ్ ప్రిజనర్ ఉన్నారు. ఆయనతో పాటు ఒక ఎక్స్ ఎంపీ కూడా ఉన్నారు. ఆయనకు ప్రిజనర్ పోలీస్ కస్టడీలో వచ్చి షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా యూపీలో అందరూ చాలా బాగున్నారు అని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఇది? కానీ యూపీలో యోగి ఆదిత్యనాథ్ లా అండ్ ఆర్డర్ బాగా ఇంప్రూవ్ అక్కడ లా అండ్ ఆర్డర్ ఏంటంటే మేము షూట్ చేస్తూనే ఉంటాం, బుల్డోజర్ లెక్కించేస్తాం. దీన్ని రూల్ ఆఫ్ లా అంటారా? కాదు కదా. రేపొద్దున మీరు అధికారాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. పవర్ రిటర్నల్ కాదు కదా. పవర్ పెర్మనెంట్గా ఇందిరాజీ దగ్గర లేరు, నెహ్రూ దగ్గర కూడా లేరు. అంటే ఈ ప్రపంచంలో అన్నీ కూడా టెంపరీ. ఈరోజు ఎక్కడ కూర్చున్నాం, అది ఏదో ఒక సామెత చెప్తారు కదా, ఏది శాశ్వతం కాదు. మనమందరం తాత్కాలికంగా ఇక్కడ ఉండేవాళ్ళం మాత్రమే. ఈ అధికారం మనమంతా వెళ్ళిపోతాం. ఎప్పుడు అధికారం మీ చేజారిపోతుందో రేపు వాళ్లే వచ్చి మిమ్మల్ని ఏమైనా చేస్తే మీరేం చేస్తారు? నేను అందుకే చెప్తున్నాను, దయచేసి ఇలాంటి పనులన్నీ చేయకండి. నేను ఏ పని అయితే చేద్దు అంటున్నానో వాళ్ళు అదే పని చేస్తూనే ఉన్నారు. ఎవరు ఏం చేయలేకపోతున్నారు. చెప్పండి. అయితే యూపీలో లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అయిందంటారా లేదంటారా? సార్, అందరినీ షూట్ చేస్తున్నారు. చిన్న చిన్న క్రైమ్ విషయాలకంతా వాళ్ళని షూట్ చేసేసి మీడియా వాళ్ళ ముందు మాత్రం వీడు తప్పు చేశాడు అందుకే నేను షూట్ చేశానని చెప్తున్నారు. షూట్ చేస్తే ఏమైపోతుంది? దేశాన్ని ప్రజాస్వామ్యంతోనే కదా పరిపాలిస్తున్నారు. అలాంతా జరగకూడదు కదా. బుల్డోజర్ని పంపిస్తున్నారు, ఇల్లు పడగొట్టేస్తున్నారు. ఈ విధంగా ఎన్ని ఇళ్లు పగలగొట్టేశారు? లెక్కే లేదు కదా. అందరి ఇళ్ళు కూడా. ఇప్పుడు యూపీలో ఆయన కార్యాచరణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందా? లేదు లేదు. అది ఏంటంటే ఈ శాంతం శ్మశానంలో ఉన్న ప్రశాంతత లాంటిదండి. ఈ ప్రశాంతత మంచిది కాదు. మనశ్శాంతితో వచ్చిన ప్రశాంతత వేరు, శ్మశానంలో దొరికే ప్రశాంతత వేరు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రశాంతతని దాన్ని చూసి రాజకీయాలు ఏమంటున్నాయంటే మేము శాంతపరిచేశామని అంటున్నారు. దానికి ఓ శబ్దం ఉందండి. ఈ ప్రశాంతత అంత మంచిది కాదు. యూపీలో ఉన్నవాళ్ళు అనేది ఏమిటంటే మాకు ఏ విధమైన మత విభేదన లేదు. యూపీ మైనారిటీ మోర్చా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ బాసదాలి ఏం చెప్పారంటే ప్రైమ్ మినిస్టర్
ఆవాస్ యోజన ప్రకారం 40 లక్షల ఇళ్లు ఉత్తరప్రదేశ్కు దక్కాయని. అందులో 18% అంటే 8 లక్షల మంది బెనిఫిషరీ ముస్లింలే. ఇందులో ఎటువంటి భేదం లేదన్నారు. ఇంకా ఏంటంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆయన షాజహాన్పూర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అక్కడ 700 ఇళ్లు నిర్మించామని, అందులో 70% అంటే 520 ఇళ్లు ముస్లింలకు కేటాయించామని. లేదు, మీరు ఇస్తున్నారంటే మీరేమన్నా హెల్ప్ చేస్తున్నారంటారా? నేను ఒక ట్యాక్స్ పేయర్ని, దీని దేశం యొక్క డబ్బు. ఇదేమన్నా యోగిజీ గారి ఇంటి డబ్బా? ఆయన సొంత డబ్బేం కాదు కదా, అది దేశం డబ్బు. అంటే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 30 ఉంది, కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ కూడా ఉంది, కాన్స్టిట్యూషన్లో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా, వాటిని పాటించి తీరాలి కదా. ఏమిటంటే మేము ఇళ్ళిస్తున్నాం, రేషన్ ఇస్తున్నాం, కానీ ఎంతో మందిని హింసిస్తున్నారని ఓవైసీ అంటున్నారు. అవును, హింసిస్తున్నారు. మీ కస్టడీలో మీరు 2 మనుషుల్ని చంపేశారు. ఒక్కో నెలలో ప్రతి నెల కూడా ఇద్దరిని చంపేస్తున్నారు. ప్రతి నెల 2-3 ఇళ్లని మీరు బుల్డోజర్తో కూల్చేస్తున్నారు. దాని గురించి మాట్లాడండి. ఎందుకు వఫ్ ప్రాపర్టీని గవర్నమెంట్ కబ్జా చేస్తుంది? వఫ్ ప్రాపర్టీస్ని ఎందుకు లాగేసుకుంటున్నారు? ఇది చెప్పండి. మైనారిటీస్కి ఎంత బడ్జెట్ ఉందో చెప్పండి. మైనారిటీ డిపార్ట్మెంట్కి ఎంత ఉంది? మదర్సా టీచర్స్కి జీతాలు ఇవ్వడం ఎందుకు ఆపేశారు మీరు? దేశంలో అందరి ముందు మదర్సా తెరిచే ఉంది అంటున్నారు. ఏ మదర్సాలో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ చెప్తున్నారో వాటన్నింటినీ ఎందుకు ఆపేశారు? మేము ఇవ్వము అని ఎందుకు చెప్పారు? హలాల్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు? అది ఎందుకు చేశారో చెప్పమనండి. అవసరమే లేదు కదండి చేయడానికి. దానితో పాటు ఎంక్వైరీ చేయడం కూడా ప్రారంభించారు. చేయకూడదంటారా? ఎందుకు చేశారండి? ఎందుకంటే దీనివల్ల ఇష్యూ క్రియేట్ చేయాలని చూశారు. కానీ ఏ ఇష్యూ లేదు కదా, అందుకే ఇష్యూ క్రియేట్ చేస్తారు. మీ గురించి ఒక విషయం హేమంత్ బిశ్వశర్మ ఏమన్నారంటే, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే మొత్తం హైదరాబాద్లో హమాజ్ పోస్టర్స్ ఆయన వేయించారని. అప్పుడు నేను ఓవైసీతో ఏమన్నానంటే, మీకు పాస్పోర్ట్ వీసా నేను రెడీ చేస్తాను, గాసాకి పొమ్మన్నారు, కానీ ఆయన వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నారని. హేమంత్ బిశ్వశర్మ విశ్వాసం చూపించే విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆయన వాళ్ళ విషయంలో చాలా విశ్వాసంతో ఉన్నారు. హమాస్ యొక్క పోస్టర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా అతికించబడలేదు. హేమంత్ బిశ్వశర్మ అబద్ధం చెప్తున్నారు. చూడండి, పాలస్తీన్ యొక్క రక్షణ కోసం మేము ప్రొటెక్ట్ చేశాం. ఇండియా రాజ్యాంగం, మోడీ యొక్క రాజ్యాంగం పాలస్తీన్ యొక్క స్టాంప్ రిలీజ్ చేశారు. నేను హేమంత్ బిశ్వశర్మకి ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. అదేంటంటే, చీన్ మన యొక్క 2000 స్క్వేర్ కిలోమీటర్ల స్థలాన్ని కబ్జా చేశారు. డెప్సాంగ్, డెమ్చాక్ మనం పోగొట్టేసుకున్నాం. అక్కడ ఉండే ఎస్పీ మోడీ గారి దగ్గర ఏం చెప్పారంటే, మేము 65 పెట్రోలింగ్ పాయింట్స్కి వెళ్లలేము అని చెప్పారు. అందుకని నేను హేమంత్ బిశ్వశర్మకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నేను మిమ్మల్ని అక్కడికి వెళ్ళమని అడగలేదు. మీ ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకుని వెళ్ళండి అని కూడా నేను చెప్పలేదు. నేను చెప్పేది ఏమిటంటే, నన్ను, రజత్ శర్మ సార్ గారిని కెమెరాతో పాటు డెప్సాన్, డెమ్చాక్కి తీసుకువెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో చూడాలని మా కోరికగా ఉంది. ఆ సహాయం చేయండి మీరు చాలు. ఆ పని చేయండి. కానీ మీరు ఎందుకు చేయనంటున్నారు? అంటే హేమంత్ బిశ్వశర్మ బాగా మాట్లాడతారు. ఆయన సెకండ్ అమిత్ షా అయిపోవాలని కోరిక కాబోలు. ఇప్పుడు బీజేపీలో పెద్ద పెద్ద కలలు కనడం గొప్ప పాపం అని ఆయన తెలియదు కాబోలు. అందుకని ఆయన ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన నన్ను హమాస్ గురించి తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇండియా ప్రభుత్వం పాలస్తీన్లో జరిగే అన్యాయాల్ని ఎందుకు ఎదిరించడం లేదు అని అడుగుతున్నాను. ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఎందుకు వెళ్లడం లేదు? సౌత్ ఆఫ్రికా వెళ్లారు, దాంతోపాటు బ్రెజిల్కి వెళ్లారు. మనం G20లో పెద్ద వీసా కల్పిస్తానని ఆయనే అన్నారు. ఆయన ఇచ్చిన ఆఫర్ గురించి అసలు మీరేమన్నారు చెప్పండి. నేను హాజాకి వెళ్లాలంటే ఖచ్చితంగా నేను వెళ్లొచ్చు. భారత ప్రభుత్వం డెలిగేషన్తో నేను వెళ్ళడానికి తయారుగా ఉన్నాను. ఇండియా గవర్నమెంట్ కూడా వచ్చి చూడమనండి. ఆ దేశంలో ఉన్న 20 లక్షల మంది ప్రజల్లో 13 లక్షల ప్రజలకి ఇళ్లు లేకుండా పోయాయి. 30,000 మందిని ఇస్రాయేల్ వాళ్ళు చంపేశారు. అందులో 16,000 చిన్నపిల్లలున్నారు. 8,000 మంది శవాలు బిల్డింగ్ డెబ్రిస్లో పడిపోయి ఉన్నాయి. మోడీజీ దీని గురించి ఏం మాట్లాడరేంటి? మోడీజీ చేసేదేమిటంటే, దుబాయ్కి వెళ్తున్నారు, అక్కడ షేప్ని యా హబీబీని కౌగులించుకుంటున్నారు. మీరే చెప్పండి, దీని పేరు అభిమానం అంటారా? ఇప్పుడు మీరే చూడండి, ఈ హేమంత్ యొక్క మైండ్ సెట్ని గమనించండి. ఓవైసీని హమాస్తో కలిపేశారు ఆయన. హమాస్తో కలిపేశారేంటి? ఇండియా యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళని ఓవైసీతో కలిపి మాట్లాడొచ్చు కదా. అల్లామా ఫజ్లెహ్ ఖైరాబాదీ కాలాపనులో విధించిన శిక్ష వల్ల చనిపోయారు. 47లో దేశం కోసం ప్రాణాలర్పించిన బ్రిగేడియర్ ఉస్మాన్తో నన్ను పోల్చి మాట్లాడొచ్చు కదా. ఓవైసీని హవల్దార్ అబ్దుల్ హమీద్తో కలిపి మాట్లాడొచ్చు కదా. 1965లో జరిగిన వార్లో ప్రాణాలర్పించారు కదా. ఓవైసీని జోహర్ బాద్రాన్తో, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో కలిపి మాట్లాడొచ్చు కదా. కానీ లేదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలాగే ఉంది. ముస్లింస్ అంటేనే టెర్రరిజం. ఎప్పుడైతే ఆర్టికల్ 370ని విడిచిపెట్టామో, ఎప్పుడు రామమందిరం నిర్మించామో,
అలాగే ఓవైసీ హైదరాబాద్ను విడిచి వెళ్ళిపోతాడు అని. అక్కడ మేము వెళ్ళాం. ఈ లోకం ఉన్నంత వరకు ఇన్షాల్లా మేము ఇక్కడే ఉంటాం. ఎప్పుడు మేము పతనం అయిపోతామో ప్రపంచమే అంతమైపోతుంది, గుర్తుంచుకోండి. ఇవన్నీ ఆయన మాట్లాడడానికి ఉన్న థాట్ ప్రాసెస్. ఆయనకున్న ప్రాబ్లం ఏమిటంటే, అస్సాంలో ఉన్న ముస్లిమ్స్ పై అంత దారుణాలు జరిగినా కూడా అక్కడ ఉన్న ముస్లిం ఆడవాళ్లు, చిన్నపిల్లలు అందరికన్నా ఎక్కువ పర్సంటేజ్ నీటిలో క్వాలిఫై అయిపోయారు. అందువల్ల హేమంత్ భయపడిపోయారు. ఏంటిది ఇంతమంది క్వాలిఫై అయిపోయారేంటి అని. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ని యూజ్ చేసి చాలా మదర్సాకల్ని డెమాలిష్ చేసేశారు వాళ్ళు. దాని గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడరేమిటి? అక్కడ ఉండే చాలా మంది ముస్లింస్ని ఇళ్లు లేకుండా చేసేశారు కదా. చాలా విషయాలు మార్చేసే కదా ఆయన అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. ఇదే కదా అస్సాంలో ఉన్న రికార్డు. ఇంకో మాట ఏంటంటే, ఆయన చిన్నపిల్లలకు బాల్య వివాహాలు జరిపిస్తున్నారు అని అన్నారు. ఒబెషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ సెంట్రల్ యాక్ట్ ఉంది, పోక్సో యాక్ట్ ఉంది, చైల్డ్ మ్యారేజ్ ఒక స్టడీ ఉంది. పేదరికం వల్ల చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. సరే, వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ యొక్క డేటా ఏంటో కూడా తెలియదు. ఇండియాలో 12 మిలియన్ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. 84% హిందువులే కదా ఉన్నది. 11% మాత్రమే ముస్లిమ్స్ చేస్తున్నారు. ఆయన అవన్నీ అడగరా? వీటి గురించి మీరే చూడండి. లేదు, ఆయన ఏమన్నారంటే 90 సంవత్సరాల ఆంగ్లేయుల అంటే పాలనలో మీరు ఒక చట్టం లేదు ఉంది. లేదు దాని అదేమిటంటే ప్రకారం చూసినట్లయితే అమ్మాయి వయసు తక్కువ ఉంటే అప్పుడు కూడా పెళ్లికి రిజిస్టర్ అవుద్దని. ఇది చాలా పెద్ద అబద్ధం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కూడా ఉంది. దాని ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ముస్లిమ్స్ గురించి. ఎంతమంది హిందూ అమ్మాయిలకి 18 ఏళ్లలో పెళ్లి జరుగుతుందో అదే విధంగా అదే శాతంలోనే ముస్లిమ్స్ అమ్మాయిలకు కూడా పెళ్లి జరుగుతుంది. 99 సంవత్సరాల చట్టాన్ని వాళ్ళు అలాగే అణగదొక్కేశారు. అర్ధరాత్రి పూట కొత్త చట్టాన్ని సృష్టించారు. ఒక ముస్లిం అబ్బాయికి గానీ అమ్మాయికి గానీ పెళ్లి చేయాలి అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లోనే చేయాలి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో నికా అసలు జరగదు కదా. మీ యాక్ట్ ప్రకారం చూస్తే మా వేడుకలు సాంప్రదాయాలు మేము అసలు నిర్వహించలేమని చెప్పాలి. మీరు మా మతంలోని రిచువల్స్ని అవి లేకుండా పెళ్లే జరగలేదు, దాన్ని కూడా మీరు లాగేసుకున్నారు. ఎందుకు లాగేసుకుంటున్నారు? మీరు మాట్లాడడం వల్లే ముస్లింలు మీ గురించి భయపడుతున్నారు. బెదిరించడం లేదు, నేను నిజం చెప్తున్నాను. నేను చెప్పేదంతా నిజమే. వాళ్ళు 99 ఇయర్స్ పాత చట్టాలని అవలంబించారు. ఎందుకలా చేశారు? చైల్డ్ మ్యారేజెస్ అనేవి అసలు జరగకూడదు. సార్, ఆ చట్టాన్ని నేను చూశాను. అయితే దాంట్లో చివరి ప్రొవిషన్ ఏంటంటే, అది చివరి పేరాలో ఏముందంటే, ఈ చట్టాన్ని మీరి ఎవరైనా పెళ్లిళ్లు జరిపిస్తే ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలి. స్పెషల్ మ్యారేజ్ తీసుకున్నట్లయితే నికా ఎలా జరుగుతుందండి? నేను ఎలా చేస్తానో చెప్పండి. మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే నేను చెప్పేది ఏమిటంటే, కోసమనే నేను చెప్పేది అదేనండి. మీరు సెక్యులర్ గా ఉన్నారు అంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారమే హిందువుల మ్యారేజ్లు జరుగుతున్నాయి. సిక్కు మత సాంప్రదాయాల ప్రకారం సిక్కుల మ్యారేజ్లు జరుగుతున్నాయి. కాస్త తప్పుగా సార్, ఒక్క నిమిషం నన్ను కాస్త మాట్లాడలేమండి సార్. చెప్పారంటే యూసీసీ అనేది అసలు ఉండనే కూడదు, పెళ్లిళ్ళే జరిపించకూడదు. అలానే కాదు సార్, మన దేశంలో యూసీసీతో అవసరమే లేదు కదా. అంబేద్కర్ వాలంటీర్ గా అన్ని చేయాలని చెప్పారు. అప్పుడు యూసీసీ కోసం మనం ఏం చేశాం? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చాం, ఇండియన్ సక్సెషన్ యాడ్ చేశాం. సో మనం 2 సెక్యులర్ చట్టాలని తీసుకొచ్చేసాం. ఇప్పుడు మీరే చెప్పండి. మీరు ఈ ప్రశ్న వేస్తారని నాకు ముందుగానే తెలుసు. నేను రాసుకునే వచ్చాను. ఉత్తరాఖండ్ సెక్షన్ 4 సబ్సెక్షన్ 4ని చదవండి. హిందూ మతంలో ప్రొహిబిషన్ ఆఫ్ మ్యారేజ్ ఉంది. తల్లి వైపు గాని తండ్రి వైపు గాని పెళ్లిళ్ళు చేయకూడదు. ఆ విషయం తెలుసు కదా. ముస్లింస్ లో ఆ పని చేయొచ్చు. అక్కడ ప్రొహిబిషన్ ని సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4లో తీసుకొచ్చారు. నన్ను ఆపుతారు ఏంటండి? మీ మతం ఉంటే ఆ మతం పద్ధతులు మీరు నడుచుకోండి. నా మీద ఎందుకు నింద మోపుతారు? ఇది పాయింట్ నెంబర్ 1. సిస్టర్స్ ఇంకా చెప్పండి. పెళ్లిళ్ళు చేయకూడదని ప్రొహిబిటెడ్ లిస్టు తయారు చేస్తారు. సరే, దీంట్లో ఇంకొక విషయం ఏముందంటే, ఉత్తరాఖండ్లో 2010లో ఎవరికైనా పెళ్లి జరిగి ఉంటుంటే ఇప్పుడొచ్చి రిజిస్టర్ చేయాలి. 2010లో ఎవరికైనా సరే సొంత వాళ్ళలో పెళ్లి చేసుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుండేవారు కాదు. మీరు మీ మతాచారాలని నా మీద రుద్దుతారు ఎందుకు? మీ మతంలో మొరాలిటీ చాలా గొప్పది, మా మతంలో మొరాలిటీ చాలా తప్పు అని ఎందుకు అంటున్నారు మీరు? చెప్పండి. పుష్కర్ సింగ్ దాబీ అప్కి అదాలత్కు వచ్చినప్పుడు నేనేమడిగానంటే, నేను అడిగిన దానికి ఆయన ఏమన్నారు అంటే, ముస్లింలందరూ 4 పెళ్లిళ్లు చేసుకుంటారు అని. అంటే నేను చెప్పేది అది కాదండి. లేదు లేదు, ఇప్పుడు ఏంటంటే ఈయన చెప్పేదంతా పచ్చి అబద్ధం అండి. ఆయన అబద్ధం చెప్తున్నారు. 2006లో నేను చెప్పిన తర్వాత మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. 2006 యొక్క గవర్నమెంట్ డేటా ఇది. గవర్నమెంట్ యొక్క డేటా ప్రకారం అంటే 100 పెళ్లిళ్లు జరుగుతున్నాయి అంటే హిందువుల్లో 1.7% ఇద్దరు భార్యలున్నారు. ముస్లింస్లో 2.5% ఉన్నారు. ఇది 2006 యొక్క డేటా. మీరు ఈ విషయాలు మాట్లాడలేదు కానీ. అంటే ముస్లింస్లో 2వ పెళ్లి గనక జరిగితే ఆమెకు భార్య అనే స్టేటస్ దొరుకుతుంది. హిందువుల్లో ఎవరికైనా 2వ పెళ్లి జరిగితే ఆవిడ్ని భార్య అని కాకుండా మిసెస్ అని పిలుస్తారు. ఒకవేళ నేను గనక చనిపోతే ఊరికే ఊహించుకోండి, నాకు 2 భార్యలు ఉన్నారనుకుందాం, ఒక భార్యతోనే వేగలేకపోతున్నాను. ఒకవేళ 2 భార్యలు గనక ఉంటే నేను చనిపోయిన తర్వాత ప్రాపర్టీ 2వ కూడా దక్కుతుంది. ఆ మతంలో దొరకదే.
మరి ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? సరే, ఇప్పుడు డివోర్స్ గురించి మాట్లాడదామండి. ఉత్తరాఖండ్ లో డివోర్స్ యొక్క చట్టం ఏం చేశారంటే అది సేమ్ చేసేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 54, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 54, డివోర్స్ యాక్ట్ 69. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు మీ మత చట్టాలని నా మీద రుద్దేసి యూసీసీ అంటున్నారు. ఇందులో యూసీసీ ప్రకారం ఏ యూనిఫామ్ అంటే ఏ యూసీసీలో మీరు రైబల్స్ లాగా చేస్తున్నారు? ఇందులో యూనిఫార్మిటీ అంటే ఎక్కడ ఉందండి? యూనిఫార్మిటీ అని చెప్తూ దాన్ని ఫాలో చేయడం లేదే. ఇంకో విషయం ఏమిటంటే ఉత్తరాఖండ్లో యూసీసీ అని చెప్తున్నారు కానీ అది మొత్తం దేశమంతా ఉండాలి. అలా కాకుండా మీరు స్టేట్లో చట్టాలని సృష్టిస్తున్నారు. ముస్లింస్ని వాళ్ళ మతం నుంచి దూరం చేసేస్తున్నారు. వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ నుంచి వాళ్ళు దూరం చేసేస్తున్నారు. ఇర్ఫామ్ అన్న పేరుతో మా నుంచి మా మతాన్ని దూరం చేస్తున్నారు. మొదటి నుంచి ఇదే నేను చెప్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. సెక్షన్ 4, సబ్సెక్షన్ 4. అది మాత్రమే కాకుండా డివోర్స్ సెక్షన్ 25, 27. అది కాకుండా ఇస్లాంలో జరిగే మ్యారేజ్ 7 జన్మలకంతా ఏమీ లేదండి. హిందూ మతంలో 7 జన్మలు కలిసి ఉండాలి అంటారు. ఇక్కడ ఒక కాంట్రాక్ట్ అంటూ ఉంది. ఒక జన్మ అంటూ చాలు, మరో జన్మ మాకు అక్కర్లేదు అంటుంది. అదే నిజం. అది జన్మ జన్మల బంధం కానే కాదు. నేనేం ప్రశ్న అడగాలనుకున్నానంటే కొంతమంది చెప్తున్నారు చాలా పిల్లలు పుట్టారంటే డెమోగ్రాఫిక్ ఎక్కువ అవుతుందంటున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ స్టేట్మెంటే ఒక పెద్ద అబద్ధం, తప్పైనది. నేను ఒక విషయం చెప్తాను. ఇండియా యొక్క ఫర్టిలిటీ రేట్ అన్నది ముస్లిమ్స్ హిందువుల యొక్క 1992లో ముస్లింల యొక్క ఫర్టిలిటీ రేట్ 4.41. ఇప్పుడు రిలీజ్ చేశారు. గవర్నమెంట్ లేటెస్ట్ డేటాలో 2.36 అని ఉంది. హిందువులది మాత్రం 3.30 ఉండేది, ఇప్పుడు 1.94గా మారిపోయింది. ఇందులో ఉండే డిఫరెన్స్ కేవలం 0.4 మాత్రమే. చాలా మంది అంటుంటారు కదా ముస్లిమ్స్ హిందువుల కన్నా ఎక్కువ అయిపోతారో అని. అలా అంతా జరగదు. 500 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కూడా కావచ్చు. ఇండియాలో హిందువుల యొక్క పాపులేషన్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుందంటే బై 2070. ముస్లిమ్స్ యొక్క పాపులేషన్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుంది అంటే 21 తర్వాతే. దాంతోపాటు మాక్సిమం ముస్లిం యొక్క పాపులేషన్ 18.87 వరకే వెళ్తుంది, అంతే. ఇటువంటి విషయాలు సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్. ఎగ్జాంపుల్గా ఏం చెప్పారంటే బెల్జియంలో బ్యాలెన్స్ గాడి తప్పింది, అందరూ ముస్లింలుగా అయ్యారు, అందువల్ల లోకల్ వాళ్ళు తక్కువయ్యారని. సార్, బెల్జియం యొక్క వాఫుల్స్ చాలా బాగుంటాయి, నేను కూడా తిన్నాను. కానీ బెల్జియంకి అరబ్ కంట్రీస్ నుంచి జనం వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఇండియాలో అలా జరగడానికి ఛాన్సే లేదు. ఇండియాలో ఇంపెరికల్ ఎవిడెన్స్ ఉంది. ఆ ప్రకారం ఇక్కడంతా నెంబర్స్ తో వాళ్ళు ఛాలెంజ్ కూడా చేశారు. లేదు. వాళ్ళు ఏమన్నారు అంటే పాపులేషన్ జరిపించిన ఆఫీసర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు సరే, ముస్లింల యొక్క 9 మంది పిల్లలు అంటే 5గురిని మర్చిపోయి 4గురినే చూపించారు అని. అలా అయితే 9 మంది ఉన్నారని వాళ్ళకెలా తెలుసు? ఒకటి సెన్సస్ లెక్కలు తీయడానికి వెళ్లేవాడే వాళ్ళందరికీ తండ్రి అయిపోయి ఉండాలి, లేదంటే వాళ్ళకి బాబాయ్ గారైనా ఉండుండాలి, లేదంటే వాళ్ళకి తాతగా ఉండుండొచ్చు, లేదంటే సొంతవాడై ఉండాలి, లేదంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండుండాలి. వాళ్ళకెలా తెలుస్తుంది? ఇది చాలా తప్పండి. 9 మందిని కంటున్నారంటే చాలా తప్పది. మీరు అందరి పిల్లల్ని చదివించండి. ముస్లిం అమ్మాయిలకి డిమాండ్ రివర్సల్ స్కాలర్షిప్ ఇవ్వండి. మీకు ఇప్పుడు చెప్తున్నాను వినండి. 21కి ముందుగానే పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది. మీరు చదువుకి ఏ సహాయం చేయడం లేదు కదా. మోడీజీ స్కాలర్షిప్ ఆపేశారు. మోడీ గారు ఆప్కి అదాలత్కి వచ్చినప్పుడు ఏమన్నారంటే ముస్లింలకు ఒక చేతిలో కంప్యూటర్ ఉండాలి, ఒక చేతిలో ఖురాన్ ఉండాలని. మోడీజీ మా చేతుల్లో ఏమీ మిగల్చలేదు. మా ఇళ్లను ఆక్రమించుకుంటున్నారు, మసీదుల్ని కూల్చేస్తున్నారు, మా ఐడెంటిటీలు లాగేసుకుంటున్నారు. ఆయన అదే మోడీజీ డైలాగులు చాలా బాగా చెప్తున్నారు. మాషాల్లా, ఆయనతో ఎవరు పోటీ పడలేరు, ఎవరూ పోటీ చేయలేరు ఆయనతోటి. మీరు ఒకవేళ ఒక చేతిలో కంప్యూటర్, ఒక చేతిలో ఖురాన్ ఉండాలని అనుకున్నట్టయితే ప్రీ స్కాలర్షిప్ 9th క్లాస్లో ఎందుకు ఇచ్చారు? మీరు క్లాస్ 5-3-6 నుంచి ప్రారంభించుంటారు కదా. మీరు మౌలానా ఆజాద్ ఫౌండేషన్ ఎందుకు రద్దు చేశారు? అందులో చాలా మంది పిహెచ్డీ చేశారు కదా, దానెందుకు మూయించేశారు? మీరు ఏమైతే చేశారో అదే కదా నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. మీరు మెరిట్తో మెయిన్స్ స్కాలర్షిప్ని రద్దు చేశారు. మీరు 2021-22 బడ్జెట్లో 22% మాత్రమే ఖర్చు పెట్టారు. మీరు పార్లమెంట్ యొక్క డేటా తీసి చూడండి. సో పాపులేషన్ గురించి మీరేమీ దిగులు పడక్కర్లేదు. ముస్లిమ్స్ యొక్క మొత్తం పాపులేషన్ కలిపి 18.9లో తప్పకుండా ఆగిపోతుంది, స్టెబిలైజ్ అవుతుంది. అంతేకాకుండా హిందూ మరియు ముస్లిమ్స్లో 80 crores డిఫరెన్స్ ఉంది. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది, మీరేం బాధపడకండి. మీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పేవేమి నమ్మకండి. వీళ్ళు ఒకవేళ ఆవు గాలిలో ఎగురుతుంది అంటే మాత్రం నమ్మకండి. ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. అది ఏంటంటే ఇస్లామీ వాళ్ళు పాపులేషన్ కంట్రోల్కి
మెథడ్స్ అనేవి ఇచ్చింది లేదని. అన్నింటికన్నా అందుచేత పిల్లల్ని ఎక్కువగా కనేస్తారు. ఇది అన్నింటికన్నా చాలా పెద్ద అబద్ధం. కాంట్రసెప్షన్ ని ఉపయోగించడం కోసం దానికి సంబంధించిన డేటా మీకు ఇస్తాను. 92, 93లో ముస్లిమ్స్ అందరూ 27.7% కాంట్రసెప్షన్ యూజ్ చేశారు. 2019లో 60.2% ముస్లిమ్స్ కాంట్రసెప్షన్ యూజ్ చేశారు. సరే, ఇందులో ఇంకా హిందువుల్లో కూడా దీని లెక్క ఎక్కువైపోయింది. 92లో 41% ఉంది, అది పెరిగి 67.9కి వచ్చేసింది. ముస్లిం మగవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కదా. కాంట్రసెప్షన్ అన్నింటికన్నా ఎక్కువగా కాంట్రసెప్షన్ ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసేది ముస్లిమ్స్ మాత్రమే. ముస్లిమ్స్ 34 అయితే హిందువుల్లో మగవాళ్లు 34.10. మన సీకన్నా కూర్చున్నారు. నేను మీతో చెప్తున్నాను, మన దేశ ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, మన దేశ ప్రజల్లో ఎవరైతే తక్కువ మంది సంతానాన్ని కంటారో, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తారో, దేశాన్ని చాలా మంచి చేస్తున్నారు, వాళ్ళే నిజమైన దేశ ప్రజలు. అలా అయితే మీరే నిజమైన ప్రజలు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీ మనుషులు 75% ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు, 45% ముస్లిమ్స్, 50% హిందూస్ చేస్తున్నారు. లేదు, నేనేం చెప్తున్నానంటే, ఇది నా డేటా కాదు, గవర్నమెంట్ యొక్క డేటా. ఇది గవర్నమెంట్ యొక్క డేటా. వాటన్నింటినీ దాటుకుని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళతో పాటు సంత్ పరివార్ వాళ్ళు గొడవలు తెస్తున్నారు. వాళ్ళంతా ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం లేదు, స్పేసింగ్ చేస్తున్నారు. ఇస్లాంలో ఏం చెప్పబడింది అంటే, మీరు సరైన సమయంలో పిల్లల్ని కనండి, మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. సరే, ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తూనే ఉన్నారు. ఇస్లాం మతంలో అనుమతి లేకపోయినా 20% ఆడవాళ్లు దాన్ని అవలంబిస్తున్నారు. 20% ఉన్నారు, కానీ డేటా ఇవన్నీ చెప్పడం లేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా తప్పు అని మీరు అందరూ ప్రూఫ్ చేయండి చూద్దాం. ఆ తర్వాత ఆప్కి అదాలత్లో ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. రిజిస్ట్రార్ గారు పిలిస్తే 2 సార్లు ఆయన పిలవడమే నాకు గొప్ప హానర్. ఇప్పుడు గెడ్డం అంతగా తెలగలేదు, వైట్ అయిపోయింది. మళ్ళీ నన్ను పిలిచారు, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? మీరు మీ స్పీచెస్ అన్నిటిలో ముస్లింస్కి వ్యతిరేకులవుతారని చెప్పారు. దాగి ఉన్న వాళ్ళని మనమే కనిపెట్టాలని చెప్పారు. మీ మాటలు ప్రజలందరూ విని మీరు నచ్చి ప్రజలు మీ వెనకాలే వస్తారని మీరు అనుకుంటున్నారా? కర్బలా మట్టిలో ఇమాం హుస్సేన్ని చంపింది ముస్లిమ్స్ మాత్రమే. కర్బలా భూమి మీద ఇమాం హుస్సేన్తో కలిపి నమాజ్ చేసింది, నమాజ్ తర్వాత కత్తితో పొడిచింది కూడా ముస్లింసే. కర్బలా యొక్క మట్టిలో రసూలల్లాహు సల్లల్లాహు వసల్లంతో కొడుకుని చంపింది కూడా ముస్లింసే. టిప్పు సుల్తాన్ని, సరోజ దౌలాన్ని మోసం చేసింది కూడా ముస్లింసే. సో ఇది చరిత్ర కూడా కావచ్చు, ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. అదే నేను చెప్తున్నాను. మీరు ఇంతసేపు మాట్లాడేది చూస్తుంటే మీకు కవితలు ఎంత ఇష్టమని మీ మాటల్లో మేం వింటున్నాం. మీ మాటలంతా కవిత ద్వారాలోనే ప్రజలకి వెళ్ళాలనుకుంటున్నారా? మన దేశ పరిస్థితిని మీరు కవిత ద్వారాలో ఎలా చెప్పబోతున్నారు సార్? అది వినాలని మేమందరూ కోరుకుంటున్నాము సార్. इख्लाक का जलता हुआ घर देख रहा हूं, देखा नहीं जाता मगर देख रहा हूं. సర్దార్ గారు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి. ముందుగా మీరు నన్ను పొగిడారు కాబట్టి నేను మిమ్మల్ని పొగుడుతున్నాను. మేమందరం ఈ చేతికి వాచ్ కట్టుకుంటున్నాం, ముస్లిమ్స్ కూడా అదే అంటారు. కానీ మీరు రైట్ హ్యాండ్ కట్టుకున్నారు, మేము లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకుంటున్నాం. ఇక ఇంకో విషయం, తప్పుగా కట్టుకోలేదు కదా. మీరు రైట్ హ్యాండ్కే పెట్టుకున్నారు, మేమే లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నాం. ఇంకో విషయం సార్, అందరూ అంటున్నారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి హిందుత్వం, అఖండ భారతం గురించి మాట్లాడుతూ ఉంటారు, అఖండ భారతానికే ఫేవర్గా ఉంటారు. కానీ ఈరోజు 13% ముస్లిం సహోదరులున్నారు. వాళ్ళు అఖండ భారతం కావాలనుకుంటే అప్పుడు మీరేమంటారు? నా ఉద్దేశం ఇందులో పంజాబు కలిసి ఉండాలి, మన ముస్లిం సహోదరులు కూడా కలిసి ఉండాలి. అది కాదు, ఒకవేళ ముస్లింస్ వచ్చారంటే మీ సపోర్టే ఎక్కువగా. ఓవైసీ సార్ మెచ్చుకుంటారు, మీకు మంచి పేరు వస్తుంది. చూసారుగా, అఖండ భారతం కోసం నేను సిద్ధంగానే ఉన్నాను. మొత్తం బంగ్లాదేశ్ని తీసుకోండి, మొత్తం పాకిస్తాన్ కూడా తీసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ సగం ఆక్రమించండి, సగం బర్మాని కూడా ఆక్రమించండి, దాంతోపాటు సగం భూటాన్ని కూడా తీసుకోండి, నేపాల్ మొత్తాన్ని తీసేసుకోండి. కానీ అన్నిటికన్నా మోడీజీకి కావాల్సింది పీఓకే మాత్రమే తీసుకోవాలి. మిగిలిన ముగ్గురిని పంపించేయండి. పాకిస్తాన్ మొత్తం కలిసిందంటే మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ కూడా వచ్చిందంటే అప్పుడు ఒప్పుకొని తీరాల్సిందే కదా. తీసుకోండి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? మీరు కూడా సపోర్ట్ చేయండి సార్. అరే నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. లేదంటే రాతపూర్వకంగా రాసేయమంటారో చెప్పండి. వద్దు సార్, ఇంతకన్నా ఏం చెప్పను.